స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జై సంతోషి మాత. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు మనం ఉపనిషత్తుల సారం అనే అంశం మీద తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో కొంత పాశ్చాత్య ధోరణుల మోజుపై భారతీయ సంస్కృతి కొంతమంది, అందరు కాదు, కొంతమంది మాత్రం దానికి ఆకర్షితులవుతున్నారు. కానీ మరి నిజానికి మనం ఎక్కడ నుండి ప్రారంభించాలంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అమ్మ ఒడి, బడి, గుడి, ఈ మూడు అంశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నేర్పినట్లయితే ఇక్కడ మనం చేయాల్సిన అంశం ఏం లేదు. ఎందుకు మనం ఇక్కడ చేయాలి అంటే, భారతదేశం ఒక గొప్ప కర్మభూమి. మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని ఎలా పొందాలి, ఎలా వదిలివేయాలి అన్నది మనకు భగవద్గీతలో అత్యద్భుతంగా చెప్పారు. త్యక్తకర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృతోపి నైవం కించిత్యరోతసి అన్నాడు. కేవలం నువ్వు కర్మలను మాత్రం చేసుకుంటూ పోయి నిరంతరం తృప్తుడిగా ఉండి ఆ కర్మ ఫలితాలను ఆశించకుండా ఉంటే నువ్వు కర్మలు చేసినప్పటికీ కూడా చెయ్యని వాడివవుతావు అంట. అలాగే ఇంకొక శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అత్యద్భుతంగా కర్మల కోసం చెప్పాడు. అలాగే మనందరికీ బాగా తెలిసిన శ్లోకంలో కూడా కర్మణ్యాభిప్రవృతోపి అనే ఒక ఎక్కడైతే భగవద్గీత శ్లోకం ఉంటుందో అక్కడ ఈ కర్మల గురించి మొత్తం ఈ ఒక షట్కం అంటే కర్మ షట్కంలో టోటల్గా ఎలాంటి కర్మలు చేయాలి అనేది క్లారిటీగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ కూడా మనం పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నహి దేహ వృతో శక్యం త్యక్తుం కర్మణ్యశేషశ ఎస్తు కర్మ ఫలత్యాగి సత్యాగిచ్చభిధీయతే అన్నాడు. ఇలా ప్రతి శ్లోకంలో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచనే మా కర్మ ఫలహేతుర్బుద్ధి మాతో సంగస్త్య కర్మని. ఇది ఘంటసాల గారు వారు చాలా సందర్భాల్లో మనం గానం చేస్తుంటే ఈ శ్లోకం అర్థం వింటాం. అంటే చివరగా ఇవన్నీ శ్లోకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మనిషి అన్నవాడికి కర్మలు చేయడం తప్పనిసరి. అలా అని కర్మలు చేయకుండా కూడా ఉండరాదు. ఒకవేళ కర్మలు చేసినప్పటికీ కూడా ఆ కర్మల పట్ల, ఆ కర్మ ఫలాల పట్ల ఆసక్తిని తగ్గించుకుంటూ కర్మఫలాన్ని ఆ భగవంతుడికి అర్పించిన మనం నిమిత్త మాత్రులుగా ఉంటే ఖచ్చితంగా మనం మంచి ఫలితాలు పొందుతాం అన్న గొప్పదైన సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చాడు. అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వాస్తవానికి ఆనందం కలగాలంటే ఏం చేయాలి? చాలామంది తమ పిల్లలకు గొప్ప గొప్ప ఆస్తులు ఇవ్వడము, లేకపోతే పెద్ద ఎత్తున బంగారం కొనివ్వడము, ఫ్లాట్లు కొనివ్వడము, ఈ విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప నిజమైన ఆనందాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవనంలో అత్యద్భుతమైన స్థితికి చేరుకుంటారు అనే అంశాన్ని వాళ్ళు ఖచ్చితంగా గ్రహిస్తారు. నిజమైన ఆనందం ఏంటో వాళ్ళకి తెలవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనకు అన్ని అంశాలలో అన్ని రకాలుగా అందరినీ సమాన స్థాయినే చూశాడు. మీరు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకు బంజారా హిల్స్, తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి ఒక ఖరీదైన ఒక 5 కార్లలో ఒక 5గురు ఫ్రెండ్స్ పోయి ఒక 2 స్టార్ హోటల్లోనో 5 స్టార్ హోటల్లోనో వాళ్ళు ఒక చిన్న పార్టీ చేసుకుంటే వాళ్ళకు కొంత సంతోషం కలిగిస్తుంది. వాళ్ళ ఆనందం వాళ్ళకు ఉంటుంది. అలాగే ఒక మధ్యతరగతి వాళ్ళు చిన్న బండ్ల మీద వాళ్ళు ఒక 5గురు కలిసి వాళ్ళు ఒక హోటల్లో టిఫిన్ చేయడమో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం చేస్తేనో వాళ్ళకు ఒక రకమైన ఆనందం ఇస్తుంది. అదే రోజు కూలి చేసుకునే వాళ్ళకు వచ్చిన డబ్బులో నుండి ఒక 5గురు ఫ్రెండ్స్ ఒక 20 రూపాయలు జమ చేసుకొని వాళ్ళందరూ కలిసి ఒక మిర్చి బండి దగ్గరికి వెళ్ళి ఆ మిర్చీలను వాళ్ళందరూ షేర్ చేసుకుంటూ ఒకరిదొకరు బలవంతంగా తీసుకుంటూ తింటూ వాళ్ళ ఆనందాన్ని గడుపుతారు. అంటే ఇక్కడ మనం ఆనందాన్ని కంపేర్ చేసినట్టు చూస్తే వాళ్ళకి ఆ 5 స్టార్ హోటల్లో, మధ్యతరగతి వాళ్ళకు సాధారణ స్థాయి హోటల్లో, వీళ్లకు ఈ మిర్చి బండి కాడ దొరికిన ఆనందానికి ఏమాత్రం తేడా లేదు. కాబట్టి మనకు భగవంతుడు గనక
నిజంగానే ఆస్తిపాస్తులు ఇచ్చి, నిజంగానే మంచి పేరు, నిజంగానే కీర్తి ప్రతిష్టలు ఇస్తే దానికి మనం సంతోషపడి కృతజ్ఞతాభావంగా ఉండి సాధ్యమైనంత వరకు మనం సామాజిక సేవ చేయాలి అన్నదే ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశం. అట్లాగనే ఖచ్చితంగా జ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి గొప్పతనంగా సహాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. చాలామంది ఎప్పుడు కూడా తీసుకోవడానికి ఇష్టపడతారే తప్ప ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇవ్వడం వల్ల గొలిగే గొప్ప ఆనందం ఏందో మనకు తెలియాలి. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.